ఒకవేళ మీరు డిన్నర్ కోసం తెచ్చుకున్న లాబ్స్టర్ కి చాలా గుడ్లుంటే మీరేం చేస్తారు? అమెరికాలో ఒక వ్యక్తికి సరిగ్గా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. తను లాబ్స్టర్ ని వండటానికి కుండలో వేద్దామని చూసేసరికి దానికి చాలా గుడ్లు అతుక్కుని ఉండటం గమనించాడు. అది చూసి అతనికి ఆ లాబ్స్టర్ ని వండబుద్ధి కాలేదు. దాంతో తను ఆ లాబ్స్టర్ ని ఒక అక్వేరియం లో వదిలేసి ఆ గుడ్లు బతకడానికి హెల్ప్ చేశాడు. 4వ రోజు కల్లా ఆ గుడ్లలో చిన్న బ్లాక్ డాట్స్ కనిపించాయి. అంటే గుడ్లలో చిన్న చిన్న లాబ్స్టర్స్ కళ్ళు ఫామ్ అవుతున్నాయి అన్నమాట. ఆ తర్వాత తను ఆ తల్లి లాబ్స్టర్ కి చిన్న చేపల్ని ఆహారంగా వేసి దానికి కావాల్సిన ఎనర్జీ వచ్చేలా చేశాడు. ఒక వారం తర్వాత ఆ చిన్న లాబ్స్టర్స్ కి తలలు, బాడీ పార్ట్స్ ఫామ్ అవడం స్టార్ట్ అయ్యాయి. అవి మెల్లగా ఆ తల్లి లాబ్స్టర్ కడుపు కింద కదులుతూ కనిపించాయి. కొద్దిసేపటికే అందులో మొదటి బ్యాచ్ చిన్న లాబ్స్టర్స్ బయటికి రావడం స్టార్ట్ అయ్యాయి. అవి ఒక్కొక్కటిగా బయటకు వచ్చి అన్ని వైపులా తిరుగుతున్నాయి. ఒకే ఒక లాబ్స్టర్ లాగా మొదలైనది ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీగా మారిపోయింది. ఆ చిన్న లాబ్స్టర్స్ దాక్కోవటానికి వీలుగా తను ఆ ట్యాంక్ లో చిన్న చిన్న రాళ్లను వేశాడు. అలా ఆ లాబ్స్టర్స్ చాలా ఫాస్ట్ గా పెరిగాయి. తను తినకుండా వదిలేసిన ఆ లాబ్స్టర్ చివరకు ఒక పెద్ద లాబ్స్టర్ ఫ్యామిలీగా మారిపోయింది.